ఈరోజు మనము ఎంతో రుచికరమైన గోంగూర టమాటా చట్నీ తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి. దీన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనము పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా గోంగూర ఇందులో వేసేసుకుందాము. మనం ముందుగానే శుభ్రం కడిగి పెట్టుకున్నాము గోంగూర. ఇందులో పచ్చిమిర్చి, ఇందులో టమాటాలు, ఒక కప్పు టమాటాలు సరిపోతాయి. ఇందులో కొన్ని ఆనియన్స్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము ఒక 10 నిమిషాల సేపు ఉడకనిద్దాం. దీన్ని మనం మంచిగా ఉడికించుకుందాము. ఇది ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం దింపేసుకొని దీన్ని మనం రుబ్బుకున్నాము. దీన్ని మనం ఇలా మంచిగా రుబ్బుకున్నాము. ఇలా రుబ్బుకుంటేనే మంచిగా రుచిగా ఉంటుందండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా రుబ్బుకుందామండి. రుబ్బుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. మనము తాలింపు వేసుకున్నాము. కడాయి పెట్టుకొని ఇట్లా ఆయిల్ పోసుకున్నాము సరిపడా. ఇందులో మనం కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇందులో కొన్ని తాలింపు గింజలు, మిర్చి కూడా వేసుకున్నాము. ఇందులో తెల్లగడ్డలు కూడా వేసుకున్నాము. ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుంటాము. వేగిన తర్వాత మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న పచ్చడిని అందులో వేసేసుకుందాము. అయిందండి. ఇప్పుడు మనం దీన్ని దింపేసుకుందాము. ఎంతో రుచికరమైన టమాటా గోంగూర పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.